ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి ప్రకటించారు. గత ప్రభుత్వం 3 రాజధానులంటూ కాలయాపన చేసి రాజధాని లేకుండా చేసిందని మండిపడ్డారు. విభజన చట్టంలో రాష్ట్ర రాజధాని పేరును అమరావతిగా అమెండ్ చేయాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్లయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో, అమరావతి అంటే అమరావతిలో మిగతా ఏపీసీఆర్డీఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి. సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరుని ఇన్సర్ట్ చేయటం, అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది, డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది, చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి.